might be able to open it and read it, O Father. నాయన శారీరకంగా మేము దీన్ని తెరిచి నాయన దాన్ని చదవలేము, కానీ But unless you give the revelation of Father, నాయన మీరు ఆ ప్రత్యక్షత ఇచ్చేంత వరకు ప్రభువా the book cannot be opened to us, Lord. నాయన ఈ పుస్తకము తెరవబడలేదు తండ్రి మాకు. So Lord, we are depending on you, O Father, to open the book to us, O Father. నాయన మేము మీ మీద ఆధారపడుచున్నాం తండ్రి. ఈ పుస్తకాన్ని మీరు తెరిచి మాకు నాయన బయలుపరచండి, So that we might know, Father, the time that we are living, O Father. అందును బట్టి ప్రభువా నాయన ఏ సమయంలో మేము నివసిస్తుంటున్నామో దాన్ని మేము తెలుసుకుందాం గాక. And be prepared for your coming, O Father. నీ రాకడ కొరకు మేము సిద్ధపడదాం గాక. Lord, that is the reason, O Father, Lord, you have sent the messenger to this age, O Father. నేను ఆ కారణమును బట్టి ఈ కాలమునకు నాయన మీరు ఒక నాయన వర్తమానికుని మా వద్దకు పంపించుంటున్నారు ప్రభువా. So that your bride can be prepared and ready, O Father. అందును బట్టి తండ్రి నాయన నీ యొక్క వధువు నాయన సిద్ధపడడానికి ప్రభువా, For your great coming, Lord. నాయన నీ గొప్ప రాకడ కొరకు ప్రభువా. Lord, we submit, Lord, ourselves into your hands. నాయన నీ చేతులకు మమ్మల్ని మేము అర్పించుకుంటున్నాం తండ్రి. Lord, take away from us all unrighteousness, Lord. మాలో ఉన్న ప్రభువా నాయన అన్రైటియస్నెస్ ఏదైతే నాయన ఉందో అదంతా తీసివేయమని ప్రార్థిస్తున్నాం. All our sins and trespasses, Lord. మా యొక్క అతిక్రమములు పాపములన్నిటిని ప్రభువా And wash us by your blood, O Father. నాయన నీ రక్తం చేత నాయన మమ్మల్ని కడగండి ప్రభువా. So that, Lord, we can come clean before you, O Father. అందుకు ప్రభువా నాయన మేము నీ ముందుకు నాయన పరిపూర్ణంగా వచ్చుదాం గాక తండ్రి. And worship you in the beauty of holiness, Lord. నాయన పరిశుద్ధమైన ఆ సౌందర్యంలో నిన్ను స్తుతించుదాం గాక ప్రభువా. In the name of the Lord Jesus Christ, I make this prayer. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మిమ్మల్ని అడుగుచున్నాను. ఆమేన్. May be seated. మీరు కూర్చోవచ్చండి. Today I am thinking of preaching on the 7 trumpets. నేను 7 బూరల గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నానండి. Last time we spoke on the 7 seals. 7 ముద్రల గురించి గతసారి నేను మాట్లాడి ఉన్నాను. And today, by God's grace, I want to touch on the 7 trumpets. దేవుని కృపను బట్టి ఈసారి నేను 7 బూరల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. I think you very well know that 7 seals cannot be completed in one day. మీ అందరికీ తెలుసండి 7 ముద్రలు ఒకే రోజులో మనము పూర్తి చేయలేమని. Neither can 7 trumpets be completed in one day. అదేవిధంగా 7 బూరలు కూడా మనం ఒకే రోజులో ముగించలేము. But I am only touching the highlights so that it can give you some zeal and inspiration to look more into the messages. నేను కొన్ని ముఖ్యమైన విషయాలను మాత్రమే మీకు నేను తెలియపరుస్తానండి, ఎందుకంటే అది మీలో ఉత్సాహాన్ని మీ యొక్క ఆశను అది రేకెత్తిస్తుంది. Because you know, like preaching time is only a few hours. బోధించే సమయం కొన్ని గంటలే అని మీకు తెలుసు. But you have from Monday to Saturday to go and look into in more details. దాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవడానికి మీకు సోమవారం నుంచి శనివారం వరకు సమయం ఉంటుంది. Amen. And then you have questions, then like no, we can answer them. ఆ తర్వాత మీకు ఆ ప్రశ్నలు ఉంటే దానికి మేము జవాబు చెప్పగలం. Amen. ఆమేన్. On teaching I usually go slowly so that you can catch. నేను ఉపదేశించినప్పుడు నేను చాలా మెల్లగా చెప్తానండి, దాన్ని ఎందుకంటే మీరు దాన్ని గమనించాలి కాబట్టి. It is not to bore you. ఇది మిమ్మల్ని అంటే మీకు బోర్గా అనిపించదు కానీ, but so that you can catch this truth very, easily. దాన్ని మీరు సామాన్యంగా దాన్ని తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. And very clearly. దాన్ని తేటగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. That's why you cannot go fast on this seals and the trumpets. అందుకొరకే ఈ బూరల గురించి మనం చాలా ఫాస్ట్గా మనం వెళ్ళకూడదు. Amen. Amen. Even Brother Branham waited for the inspiration and many things. బ్రదర్ బ్రహ్మం గారు కూడా చాలా విషయాల్లో ఆ యొక్క ఇన్స్పిరేషన్ పొందుకోవడానికి దాని గురించి ఆయన వెయిట్ చేశాడు. And in doing that he was making many mistakes. అది అలా చేస్తున్నప్పుడు ఆయన చాలా తప్పులు కూడా చేసి ఉన్నాడు. Because he was saying visions are coming from this side, visions are coming from that side, and in between that some person used to have a wrong thought. ఓకే, విజన్స్ అనేది కొన్ని ఇక్కడ నుంచి వస్తున్నాయి, కొన్ని ఇక్కడ నుంచి వస్తున్నాయి. అవి చెప్పేటప్పుడు కొంతమంది దాన్ని తప్పుగా తీసుకుంటున్నారు అక్కడ. Amen. Amen. And he immediately say like, no, I got a thought like he is resenting this thought. Opposing this thought, like whatever. ఓకే, నేను ఏమనుకున్నానంటే ప్రవక్త గారు ఏమంటున్నారంటే అందుని బట్టి అతను నన్ను నేను చెప్పేదాన్ని అపోజ్ చేస్తున్నాడని అనుకున్నాను. Amen. Because he said like, no, Elijah will come in Revelation chapter 11. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ప్రవక్త ఏలియా వస్తాడని నేను చెప్పినప్పుడు, so he said that person was thinking like, how can Elijah come
again. అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నాడు ఆ ఏలియా మళ్ళీ ఎట్లా వస్తాడు అని. And Brother Branham caught that thought. ఆయన యొక్క ఆలోచనను బ్రదర్ బ్రహ్మం పట్టుకున్నాడు. A brother was thinking like that. ఏ సహోదరుడైతే దాని గురించి ఆలోచిస్తున్నాడో దాన్ని ప్రవక్త గారు And he said, పట్టుకున్నారు. I caught that thought. ఆ ప్రవక్త గారు ఆయన ఆలోచన పట్టుకున్నారు. Now let me explain that. సో దాన్ని పట్టుకున్న తర్వాత ప్రవక్త గారు అంటున్నారు, దాన్ని నేను మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని వివరించండి అని ప్రవక్త గారు చెప్తున్నారు. Nobody got up and questioned Brother Branham. ఎవరు లేచి బ్రదర్ బ్రహ్మంని ఎవరు అక్కడ ప్రశ్నించలేదండి. But that person was just questioning in the mind. కానీ ఆ సహోదరుడు తన మనసులో ఆ యొక్క ప్రశ్నను వేసుకొంచున్నాడు. And Brother Branham said, let me clear that question. అప్పుడు బ్రదర్ బ్రహ్మం గారు దాన్ని ఆ ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వండి అని బ్రహ్మం గారు అంటున్నారు. So Brother Branham was totally dependent on the Holy Spirit as he was preaching the seals and the trumpets. బ్రదర్ బ్రహ్మం గారు ముద్రలను బోధిస్తున్నప్పుడు అలాగే బూరలను బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మీదనే ఆధారపడి ఉన్నాడు. So I hope that you will also bear with me. అయితే అందుకు మీరు నన్ను భరిస్తారని నేను అనుకుంటున్నాను. If I mix up here and there. నేను కొన్ని విషయాల్ని అక్కడ ఇక్కడ కలగొలుపు చెప్పినప్పుడు. Or I speak randomly. నేను అది సాధారణంగా అలా మాట్లాడినప్పుడు. Amen. But when we sit and talk and discuss, then we can speak in a systematic way. ఎప్పుడైతే మనము కూర్చొని దాన్ని అట్లా మాట్లాడినామో అప్పుడు దాన్ని పరిపూర్ణంగా మనము మాట్లాడుకోవడానికి వీలుంటుంది. Amen. Amen. So just to recall what we preached last time. నేను ఇంత ముందు చెప్పిన దాన్ని మనం ఒకసారి మరి తిరిగి ధ్యానిద్దామండి. I don't know whether pen. Okay. Before I go this, how many has read the book of Revelation? నేను చెప్పకంటే ముందు ఎంతమంది ప్రకటన గ్రంథం చదివారండి? మీ చేతులు లేపుతారా? Full book of Revelation. మొత్తం ప్రకటన గ్రంథం అంతా. When you read last? చివరిసారిగా మీరు ఎప్పుడు చదివారండి దాన్ని? So I hope if you have read the Revelation, it will be easy for me. మీరు ఒకవేళ ప్రకటన గ్రంథం చదివి ఉంటే కనుక అది మీకు చాలా సులువుగా ఉంటుంది. Wherever you read the book of Revelation or read the Bible, it makes easy for the preacher. ఎప్పుడైతే మీరు ఆ బైబిల్ని కానీ ఆ ప్రకటన గ్రంథం కానీ చదువుతారో అది బోధించే అతనికి అది చాలా సులువుగా అవుతుందండి. So that I don't have to go into the details. ఇంకా పూర్తిగా వివరంగా దాన్ని చెప్పాల్సిన అవసరం ఉండదండి బోధకుడికి. Same thing with the messages. ఆ యొక్క వర్తమానాలు కూడా అదే విధంగా ఉంటుంది. If you have heard the messages, మీరు ఒకవేళ ఆ వర్తమానాలు విన్నట్లయితే it becomes easy for the preacher to preach. బోధకుడికి అది బోధించడానికి చాలా సులువుగా ఉంటుందండి. How many have read the book of Daniel? ఎంతమంది డానియేల్ పుస్తకాన్ని చదివారండి? Book of Seals. ముద్రలను ఎంతమంది చదివారు? Feast of the Trumpets. బూరల పండుగనే. So I hope you will remember when I preach, you will remember what you have already heard. నేను బోధిస్తున్నప్పుడు మీరు ఆల్రెడీ విన్న వాటిని మీరు అది గుర్తు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. So I'm not just bringing anything new. నేను కొత్తదాన్ని ఏది తీసుకొని రావట్లేదండి. But only you will be able to understand properly what Brother Branham preached. బ్రదర్ బ్రహ్మం గారు ఏదైతే బోధించారో అది మీరు అర్థం చేసుకునేలాగా కొన్ని మాత్రం నేను తీసుకొని వస్తాను. Because it is very important. అది చాలా ప్రాముఖ్యం అండి. Because we are living in that time, the seals were preached for us. మనం ఈ నివసిస్తున్న సమయంలో మన కొరకు ఆ ముద్రలు బోధించబడ్డాయండి. It's high time that we don't only hear the evangelical messages. మనం ఓన్లీ ఆ సువార్తకు సంబంధించిన వర్తమానాలే వినడం కాదండి. But we also hear the teaching messages. మనకు ఉపన్యాసాన్ని కూడా అంటే టీచింగ్ మెథడ్ని కూడా మనం వినవలసి ఉంటుంది. Because there we grow and we understand what the message is actually. అక్కడనే మనము కొంచెం ఇంకా ఎదుగుతాం, ఇంకా ఎక్కువ తెలుసుకుంటాం అంటే వర్తమానం అంటే ఏందనేది. Brother Branham says the message actually started in 1963. బ్రహ్మం గారు ఏమంటున్నారంటే 1963లో వర్తమానము యాక్చువల్గా స్టార్ట్ అయిందని చెప్తున్నాడు. He says it is the message that follows the healing service. ఆ మెసేజ్ అనేది ఒక స్వస్థతలను వెంబడిస్తుందని చెప్తున్నాడు. That is what is important. అదే చాలా ప్రాముఖ్యమైంది. Not what started. ఏం స్టార్ట్ అయిందని కాదు, but what follows. అది ఏమి వెంబడిస్తుంది అనేది the healing service. స్వస్థత కూటికలు. Amen. Amen. So that is what he says is the message actually. అదే ఆ వర్తమానం అని ప్రవక్త గారు చెప్తున్నారు. I'll just read one quote so that understand. నేను ఒక కోట్ చదువుతానండి సో దట్ మీరు అర్థం చేసుకుంటారని.
I have heard, but now I see, in నేను paragraph విన్నాను కానీ ఇప్పుడు చూస్తున్నాను అనే వర్తమానం నుండి paragraph 201. 201వ పారాగ్రాఫ్ అండి. Okay, first I will read the quote and then I'll explain it so that brother can translate it. నేను ముందుగా చదువుతాను, దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత బ్రదర్ దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. We are promised a church age through reformers and we have had them, but he promised in Malachi 4 he'd keep his pattern in the last days what would take place to turn the hearts of the children back to the faith of the apostolic fathers. For that very purpose, and the church is so broke up in denominations and isms, it's tore up to pieces till it's dead, it's been a carrier. And then he promised in the hour of the seventh angel's message. Okay? The seven seals would be revealed. And the mysteries of God would be declared. Revelation 10, when the seventh angel begins to sound his message. Not the healing service, the message that follows the healing service. So here he says ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే that through the church ages, ఆ సంఘకాలాల గుండా they were all reformers. వారంతా అవన్నీ సంఘ సంస్కర్తలండి. Somebody who, just changes, reforms or changes the message. ఎవరైతే ఆ యొక్క వర్తమానాన్ని మారుస్తారో, Like Luther was a reformer. లూథర్ ఒక Wesley was a సంఘ reformer. సంస్కర్త, వెస్లీ కూడా ఒక సంఘ సంస్కర్త. To bring some change, కొన్ని మార్పులు వారు తీసుకొని వస్తారండి, but not to bring to the original word of God. ఏదైతే ఆ యొక్క ఒరిజినల్ వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్పు చేయడానికి కాదండి, ముఖ్యమైన ఒక వర్తమానాన్ని చేంజ్ చేయడానికి కాదండి. So some modification, కొన్ని మార్పులను తీసుకొని వస్తారు వారు. Like Luther, stopped taking the communion, the wafer. ఓకే, ఆ లూథర్ గారు ఒక వేఫర్ని కమ్యూనియన్ తీసుకునేటప్పుడు ఆ వేఫర్ని స్టాప్ చేశాడండి, ఆపివేశాడు. Amen. What the Roman Catholic was doing. ఏదైతే ఆ రోమన్ క్యాథలిక్స్ వారు చేస్తున్నారో దాన్ని లూథరన్ ఆపేశారు. And he threw the communion down. ఆయన ఆ యొక్క వేఫర్ని అక్కడ కింద పడేశాడండి. And says, this is not the body of Christ. ఇది ప్రభు యొక్క శరీరం కాదని చెప్పాడు. Right? రైట్. So anybody would fear to put that wafer down on the ground. ఎవరైతే ఆ యొక్క వేఫర్ని కింద పడేయడానికి భయపడతారో, at least that is what I know, which is given in the history. అది యొక్క హిస్టరీలో అది చెప్పబడిందని నేను అనుకుంటున్నానండి. Because the Roman Catholic Church believed that is the actual body of Christ and that wine was the actual blood of Jesus ఓకే, Christ. అదే రోమన్ క్యాథలిక్ వారు అనుకునేవారండి ఆ వేఫరే నిజమైన దేవుని యొక్క శరీరం అని, దాని తర్వాత ఆ యొక్క ద్రాక్ష రసమే దేవుని యొక్క నిజమైన రక్తం అని రోమన్ క్యాథలిక్స్ వారు అనుకునేవారు. Amen. So he said this is not, and he brought a change. అయితే లూథరు ఇది కాదు అని అక్కడ ఒక మార్పును తీసుకొని వచ్చాడండి. And that was one of the greatest reformation of all times. అది ఒక గొప్ప సంఘం యొక్క సంస్కర్త అండి, అక్కడ మార్పు అండి అది. Amen. And then after that came the Wesleyan Reformation. దాని తర్వాత కూడా వెస్లీ అనే సంఘ సంస్కర్త వచ్చాడు. And that brought the Methodist Church. ఆయన మెథడిస్ట్ సంఘాన్ని తీసుకొని వచ్చాడు. So Brother Branham says we are promised a church age through the reformers. మనం ఈ యొక్క సంఘకాలన్నీ ఒక సంఘ సంస్కర్త ద్వారా ఉందని చెప్తున్నాడు ప్రవక్త బన్హం గారు. Says that is all okay. అదంతా ఓకేనండి. Amen. But he is promised in Malachi 4. ఆయన ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు మాలకి 4వ అధ్యాయంలో, to turn the hearts of the children back to the faith of the apostolic fathers. పిల్లల హృదయాలని అపోస్తుల యొక్క విశ్వాసం వైపు తింపుతున్నాడని చెప్తున్నాడు. So Martin Luther and Wesley didn't have that. మార్టిన్ లూథరు అండ్ వెస్లీ సంఘ సంస్కర్తలో అది కలిగి ఉండలేదండి, or that knowledge, ఆ యొక్క జ్ఞానాన్ని వారు కలిగి or that ఉండలేదు. word of God to restore us ఆ back యొక్క to the దేవుని original వాక్యాన్ని faith, అది తిరిగి తీసుకురావడానికి దాన్ని వారు కలిగి లేరు. to the Paul's faith, ఒక పౌలు యొక్క విశ్వాసం to పైన, the apostles' faith. అపోస్తుల విశ్వాసంలోనికి So they didn't have that. వారికి అది కలిగి లేదండి. So that's why Malachi 4 was required అందుకే ఆ మాలకి 4 అది అవసరమై ఉందండి, to bring us back to the original faith. ఒక
మూల విశ్వాసానికి అది తీసుకురావడానికి మనకి ఎంతగానో to ఉపయోగపడుతుంది. bring us back to the original teaching. ఆ యొక్క ఒరిజినల్ మూల యొక్క బోధకు అది మనల్ని తీసుకొని వస్తుంది. Amen. Which has been lost during the church ages. చర్చెస్లో అది ఏదైతే పోయిందో దాని వద్దకు You know that they brought baptism as sprinkling. మీకు తెలుసు ఆ బాప్తిజం చిలకరింపు బాప్తిజం అని వారు తీసుకొని వచ్చారు. You know, confessing your sins to the priest. ఆ ప్రీస్ట్ అంటే యాజకుని ముందు మన పాపం ఒప్పుకోవడాన్ని, So all these things they brought up. ఇట్లాంటి విషయాలన్నీ వారు ముందుకు తీసుకొని వచ్చారు. So some of these things were reformed, changed by the Luther and the ఇలాంటి కొన్ని విషయాల్ని వెస్లీ అండ్ లూథర్ గారు వారు దాన్ని మార్పు తీసుకొచ్చారండి. ఇలాంటి but it విషయాలు was not fully changed. పూర్తిగా వారు సంపూర్ణంగా దాన్ని మార్పు చేయలేదు. But only a prophet could do that. కేవలం ప్రవక్త గారు మాత్రమే అది చేయగలరు. And that prophet was promised in Malachi 4. అయితే ఆ ప్రవక్త గారు మాలాకి 4వ అధ్యాయంలో అది వాగ్దానం చేసి ఉన్నారు. To turn the hearts of the fathers, children back to the faith of the fathers. పిల్లల యొక్క హృదయాలని తండ్రుల తట్టు తింపడానికి. Amen. So what he's saying, the church was broke up in denominations and isms. ఇక సంఘం అనేది డినామినేషన్స్ సంఘ శాఖలు గాను వివిధ భాగాలు గాను ముక్కలుగా అయిందని చెప్తున్నాడు. Till it's dead. అది చనిపోయేంత వరకు. Amen. That means after all this big reformation, ఇవన్నీ అంత సంఘ సంస్కర్తల తర్వాత కూడా, big changes, ఈ మార్పులో పెద్ద మార్పు తర్వాత కూడా, you know, with Luther and Wesley and others, Pentecostals and everybody, లూథర్, వెస్లీ అండ్ పెంతెకోస్తులు వీరందరి సంఘ సంస్కరణల తర్వాత కూడా all the churches are dead. అన్ని సంఘాలు కూడా చనిపోయాయి. Amen. So Malachi 4 was supposed to restore us back. మాలాకి 4వ అధ్యాయం అనేది తిరిగి రీస్టోర్ చేయబడాలని, పునరుద్ధరించాలి. And if we don't hear the message, మీరు ఒక వర్తమానం and వినకపోయినట్లయితే, if we don't live the message, ఆ వర్తమానం ప్రకారం మీరు జీవించినట్లయితే, we are also denomination and we are dead. మనం కూడా సంఘ శాఖలుగా మారి మనం కూడా చనిపోతాం. Amen. So that's why to restore us back, we have to have this message in our hearts. అందుకే మనల్ని మనం పునరుద్ధరించుకోవడానికి ఆ మెసేజ్ ని మన హృదయాల్లోకి తీసుకొని రావాలండి. And live this message. ఆ యొక్క వర్తమానాన్ని మనం జీవించాలండి. Otherwise we will not be restored. లేకపోతే మనల్ని మనం పునరుద్ధరించబడలేమండి. Even after the prophet coming, even after we having the message, we will not be restored. మనం ప్రవక్త వచ్చిన తర్వాత కూడా, మనకు వర్తమానం వచ్చిన తర్వాత కూడా మనల్ని మనం పునరుద్ధరించుకోలేము. If we don't live that message. ఆ వర్తమానం ప్రకారం మనం జీవించినట్లయితే. Are you understanding? మీకు అర్థమవుతుంది అనుకో. Like a food, like no, you have on the table. ఒక ఆహారం ఒక బల్లపైన పెట్టబడినప్పుడు, but unless you eat it, దాన్ని మనం తినేంత వరకు it cannot become a part of you. అది మనలో ఒక భాగం అవ్వదండి. But when you eat it, మనం ఎప్పుడైతే దాన్ని తీసుకుంటామో, it becomes part of your body. అది మన శరీరంలో ఒక భాగంగా మారుతుంది. It goes to your stomach. అది మన కడుపులోనికి వెళ్తుంది. It goes to your bloodstream. మన రక్త కణాల్లోనికి వెళ్తుంది. And the body is built up. దాని ద్వారా మన శరీరం అనేది నిర్మింపబడుతుంది. Amen. But if the food is just lying on the table, ఒకవేళ ఆహారం అనేది అలా టేబుల్ పైన పెట్టబడి ఉంటే, it will make any difference. అది మనకు ఎలాంటి మార్పు తీసుకురాదండి. You will be as good as a Lutheran, you will be as good as a Methodist. మనము ఆ లూథరన్ లాగానే, ఆ వెస్లీ లాగానే ఉండిపోతాం. Or as good as a Pentecostal. ఆ పెంతెకోస్తు లాగానే మనం కూడా ఉండిపోతాం. For the name's sake you are saying I am a message believer, but you are not a message believer. మనం ఒక నామమాత్రంగా మనము ఒక వర్తమాన విశ్వాసం అని చెప్తాం కానీ మనం కాకుండా ఉంటాం. You are saying that you are a message believer, but you are not living the life. మనం ఆ విధంగా వర్తమాన విశ్వాసులు అని చెప్తాం కానీ దాని ప్రకారం జీవించట్లేదు. The same word that is brought to us today, ఇదే వర్తమానం మన కొరకు తీసుకురాబడింది, has to be manifested in our lives. మనలో అది నెరవేర్పు జరగాలండి. Then we can say the Malachi 4 prophet, you know, we are listening, we are living the life of the message. మాలకి 4 ప్రకారం, ఆ ప్రవక్త ప్రకారం మనం ఆ వర్తమానంలో నివసిస్తున్న వారం అవుతాం. Amen. Otherwise we are just like a denomination. మనం లేకపోతే మనం కూడా ఒక సంఘ శాఖలుగానే ఉండిపోతాం. No matter how much you claim to be a message believer, నువ్వు ఎంత నేను వర్తమానాన్ని చదివినా అని చెప్పుకున్నప్పటికీ, you are not a message believer. నువ్వు ఒక వర్తమాన విశ్వాసివి కాదండి. You are just thinking you are a message believer. నువ్వు వర్తమాన విశ్వాసం అని నువ్వు అనుకుంటుంటావు అంతే. But in reality you are not a message believer. నిజంగా చెప్పాలంటే నువ్వు వర్తమాన విశ్వాసివి కాదు. Here we can see why I am saying this. You can see in Revelation chapter 18. ప్రకటన 18వ అధ్యాయంలో మనం దాన్ని చూడగలమండి. In the 7th church age, 7వ సంఘ కాలంలో, which is our church age, ఇప్పుడు మన కాలము, verse 15, 15వ అధ్యాయం. for
ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో అయ్యో, సన్నపు నార బట్టలను ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నముతోనూ ముత్యముతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరంగా నిలుచుందురు. Till 17. So here in verse 15, 17. ప్రతి నావికుడును ఎక్కడికైనాను సబురు చేయు ప్రతి వాడును ఓడవారును సముద్రం మీద పనిచేయు జీవనము చేయు వారందరూ దూరంగా నిలిచి దాని దహన ధూమమును చూచి. You might have heard these verses many times, right? ఈ యొక్క వాక్యమును మీరు చాలాసార్లు విని ఉంటారు కదా. Brother Benham is speaking this many times. సహోదరుడు బనగమారు ఇది చాలాసార్లు మాట్లాడారు. But I want to say something more on this. నేను ఇంకో కొంచెం దాని మీద మాట్లాడాలనుకుంటున్నాను. Maybe you have heard or maybe you might not have heard. మీరు విని ఉండవచ్చును, విని ఉండకపోవచ్చును. Now listen carefully. జాగ్రత్తగా వినండి. Verse 15 says, I know thy works. 15వ వచనం చెప్తుంది, నీ క్రియలు నేను ఎరుగుదును. That thou art neither cold nor hot. మీరు చల్లగానైనను వెచ్చగానైనను లేరు. Who is saying this? ఎవరు చెప్తున్నారండి? Jesus is saying, I know your works. యేసు చెప్తున్నాడండి, ఇది మీ యొక్క క్రియలు నేను ఎరుగుదునని. You are neither hot or neither cold. మీరు వెచ్చగానైనను లేరు, చల్లగానైనను లేరు. I would desire, నేను కోరుకుంటున్నాను ఏంటంటే, or it is my interest that you would be either hot or cold. నా ఆశ ఏంటంటే మీరు చల్లగానైనను ఉండాలని లేదా వెచ్చగానైనను ఉండాలని. That means what? దాని ఉద్దేశం ఏంటి? Either you believe or you don't believe. మీరు దాన్ని నమ్మండి లేదా నమ్మకుండా ఉండండి. Don't say I believe and live a middle life. నేను నమ్ముతున్నానని చెప్పి ఒక మధ్యతరగతి జీవితం జీవించకండి. Don't live like a make believer, like an actor. ఒక చేయుచున్న విశ్వాసిలాగా మీరు అది చేయకండి. Either you believe or you don't believe. మీరు అయితే దాన్ని నమ్మండి లేదా దాన్ని నమ్మకుండా ఉండండి. You know, God doesn't like that middle state. మీరు మధ్యలో ఉండడాన్ని దేవుడు ఇష్టపడడండి. Amen. Middle state is what? Lukewarm. మీరు ఆ మధ్య స్థితి అంటే నులివెచ్చని స్థితి అండి. Means neither hot nor cold. ఇటు చల్లగా ఉండరు, ఇటు వెచ్చగా ఉండరు. Amen. ఆమేన్. So God hates that. దేవుడు దాన్ని చాలా కోపపడతాడండి. So he says, సారీ, ఓకే, verse 16. 16వ వచనం. So then, because thou art lukewarm and neither cold nor hot, I will spew thee or spit thee out of my mouth. Oh, one moment, brother. 3. I'm just going there. ఓకే, ఇక్కడ 17వ వచనంలో 16వ వచనం చెప్తున్నాడు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. So he says, because you are lukewarm, ఎందుకంటే నువ్వు నిలువెచ్చగా ఉన్నావు కాబట్టి, and you are not hot also and you are not cold also, I'll spit you out of my నువ్వు mouth. వెచ్చగానైనా లేవు అలాగే చల్లగానైనా లేవు కాబట్టి నా నోటి నుండి ఉమ్మి వేస్తానని చెప్తున్నాడు. Amen. ఆమేన్. God doesn't like the middle state. ఆ యొక్క మధ్య స్థితిని దేవుడు ఇష్టపడడండి. But the condition of the age is like that. ఈ యొక్క కాలము మనము నివసిస్తున్న కాలం యొక్క పరిస్థితి అలా ఉందండి. Amen. Just believing or going to the church for the sake of going. మనము వెళ్ళాలి కాబట్టి నమ్మాలి కాబట్టి అనే ఉద్దేశంతోనే మనం చర్చికి వెళ్తుంటాం. Hearing the message for the sake of hearing the message. వినాలి కాబట్టి ఆ వర్తమానాలను మనం వింటున్నాం. Just because you claim you are a message believer. బికాజ్ ఎందుకంటే మనము ఆ యొక్క వర్తమానాన్ని నమ్ముతున్నాం, బిలీవర్ అని చెప్పుకోవడానికి. That's why you are hearing the message. అందుని బట్టి మనం ఆ వర్తమానాన్ని వింటున్నాం. Not because you really have a zeal or interest in the heart. మన యొక్క హృదయంలో నిజంగా అది ఆశ కలిగి లేకపోతే ఆ ఉత్సాహం కలిగిన దాన్ని బట్టి కాదండి. Okay, Wednesday is kept for a day of hearing the tape, so let us hear the tape. ఆ యొక్క వర్తమానమును వినవలసిన సమయం వచ్చినప్పుడు వచ్చి వినడమే. That is the state God hates. అదే ఆ స్థితిని దేవుడు ద్వేషిస్తున్నాడు. And he says, I will spit you out of my mouth. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నా నోటి నుండి మిమ్మల్ని ఉమ్మివేస్తానని చెప్తున్నాడు. So it is better that you don't hear the message. అయితే దానికంటే అంతకంటే బెటర్ మంచిది ఏంటంటే మీరు ఆ వర్తమానాన్ని వినకుండా ఉండడమే. Then hear it and not do it. దాన్ని విని మీరు దాన్ని చేయకుండా ఉండడం కంటే Which is better? అదే దానికంటే మంచిది అంటున్నాడు. You say, okay, I am saying not to hear, like it is better, like no, why waste time?
Don't take me wrongly. ఓకే, నేను చెప్తున్నాను కాబట్టి విని దాని ప్రకారం జీవించకుండా ఉండడం కంటే నార్మల్గా ఉండడం అని నేను చెప్తున్నాను కాబట్టి దాన్ని ఆ విధంగా నన్ను తప్పుగా తీసుకోకండి. Amen. ఆమేన్. So God wants you to hear and do it. దేవుడు మనము దాన్ని విని చేయాలని దేవుడు అనుకుంటున్నాడని Like I కోరుకుంటాడు. spoke on Sunday, so I don't want to go into that detail. అది మనము ఆదివారం దినమున మాట్లాడుకున్నాం, మళ్ళీ నేను దాని వరకు వెళ్ళదలుచుకోలేదు. Now this is the point that which I wanted to important that I wanted to bring you. నేను ఈ వచనాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ఇది ప్రాముఖ్యమై ఉన్నది. Now God said that I know your works. దేవుడు చెప్తున్నాడు అండి, నీ క్రియలను నేను ఎరుగుదును. But the people are saying what? కానీ ప్రజలు ఏం చెప్తున్నారు? God is telling them, because you are saying I am rich and increase with good and have need of nothing. ఇక్కడ ప్రజలు ఏం చెప్తున్నారంటే నేను ధనవృద్ధి చేసుకున్నాను కాబట్టి నాకు ఇంకేమీ కొదవలేదని చెప్తున్నారు. God is saying I know your works. దేవుడు చెప్తున్నాడు మీ క్రియలు నేను ఎరుగుదును. But the people are saying కానీ ఇక్కడ ప్రజలు ఏం చెప్తున్నారంటే I am rich. నేను ధనవంతునని I am చెప్తున్నారు. increase with goods. నేను ఒక ధన సమృద్ధి చేసుకున్నానని చెప్తున్నారు. Amen. ఆమేన్. God knows our condition. మన స్థితి దేవుడికి తెలుసండి. But we think we know our condition. మనం అనుకుంటున్నాం మనకు తెలుసు మన స్థితి ఏంటని. So what he is saying? ఆయన అక్కడ ఏం చెప్తున్నాడు? And know us not. You are saying you are rich. మీరు చెప్తున్నారు మీరు ధనవంతులని. But he is saying you don't know that you are wretched, miserable, poor, blind and naked. అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీవు దౌర్భాగ్యుడవును, దిక్కిన వాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని నీ వెరుగవు అని అంటున్నాడు. Amen. You are claiming that you know everything. మీరు చెప్తున్నారు మీరు నాకు అన్ని తెలుసని మీరు అనుకుంటున్నారు. You say that you are a message believer. మీరు చెప్తారు నేను ఒక వర్తమానం నమ్మేవాడిని. You say that you are living the life. నేను ఆ వర్తమానంలో జీవిస్తున్నానని మీరు చెప్తారు. But God is saying కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు that you are wretched, miserable, poor. ఓకే, మీరు ఇక్కడ దిక్కుమాలిన వారు, దౌర్భాగ్యులని దేవుడు చెప్తున్నాడు, దరిద్రుడని, blind and naked. గుడ్డివారని, దిగంబరులని దేవుడు చెప్తున్నాడు. So what you think about yourself is not important. మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది ప్రాముఖ్యం కాదండి. ఇక్కడ What God thinks about you is important. నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది అది ప్రాముఖ్యమై ఉన్నది. Brother Branham says in a message, బ్రదర్ బ్రహ్మ ఆ మెసేజ్ లో వర్తమానంలో చెప్తున్నాడు, if a person knows that he is naked, ఒకవేళ ఒక వ్యక్తి తను దిగంబరని ఒకవేళ తను తెలుసుకున్నట్లయితే, if a person realizes that he is naked, ఒక వ్యక్తి తను దిగంబరని ఒకవేళ తను గుర్తించినట్లయితే, somebody can help him. ఎవరైనా వెళ్ళి తనకు సహాయం చేయవచ్చు. But a person says I am not naked, అప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడైతే నేను దిగంబరిని కానని చెప్తాడో, he doesn't realize he is naked, దాన్ని ఎప్పుడైతే తన దిగంబరత్వాన్ని తను గుర్తించాడో, nobody can help him. ఎవరు వెళ్ళి ఆయనకి హెల్ప్ చేయలేరండి. Same thing with blindness. దాన్ని ఆ గుడ్డితనం అని అంటాం మనం. If you say you are not blind, మనం గుడ్డివారం అని మనం చెప్పట్లేదు, nobody will help you. చెప్పట్లేదు కాబట్టి ఎవరు మనకు సహాయం చేయరు. But if you say you are blind, ఒకవేళ మనం గుడ్డివారం అని మనం చెప్పినట్లయితే somebody can help you. ఎవరైనా ఒకరు వచ్చి మనకు సహాయం చేస్తారు. So that is the state of the Laodicean church. అదే లవదీశ సంఘము యొక్క కాలం యొక్క స్థితి అండి. So coming back to our quote here, మనం చదివిన ఆ యొక్క కోట్కు మనం వద్దాం. so he says, and the church is broke up in denominations and ism, it's torn to pieces till it's dead. Means what? He says the church is fully broken, split, and the state is very bad. ఆ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే సంఘం అంతా కూడా ముక్కలుగా విరిగిపోయి అది అంతా విభాగింపబడి అది చనిపోయే స్థితికి వచ్చిందని చెప్తున్నాడు. And ism in different teaching, doctrines, all that. వివిధమైన బోధలు, వివిధమైన సిద్ధాంతాలకు అది వెళ్ళిపోయిందని చెప్తున్నాడు సంఘం. Amen. And it's torn to pieces. Torn to pieces means అది ముక్కలుగా అది చింపివేయబడిందని చెప్పు. all like split and broken. అంటే ఆ విభాగింపబడి అంతా అది ముక్కలుగా చేయబడింది. Till it's dead. అది చనిపోయేంత వరకు. Dead means there's no life. అక్కడ చనిపోవడం అంటే ఇంకా దాంట్లో జీవము లేదు. Now I'm not talking about this church in particular. నేను ఈ సంఘం గురించి నేను పర్టికులర్గా మాట్లాడట్లేదండి. He's talking about the denomination and churches. ఆయన ఒక సంఘ శాఖల గురించి వేరే సంఘాల గురించి మాట్లాడుతున్నారు. It's up to see whether it is our condition, it is us to see it. మన పరిస్థితి ఏందనేది అది మనం చూసుకోవాల్సిందండి. Amen. Amen. And then realize it if it is so. అది ఆ విధంగా ఉన్నట్లయితే మనం దాన్ని గుర్తించవలసిన వారమై ఉన్నాం. And receive the message. మరియు మనము ఆ యొక్క వర్తమానాన్ని
పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. Amen. ఆమేన్. And then he promised in the hour of the seventh angel message, the seven seals would be revealed. And then అప్పుడు in the hour, in the time of the seventh angel's message, ఏడో దూత వర్తమాన కాలం సమయంలో the seven seals would be revealed. ఆ ఏడు యొక్క ముద్రలు బయలుపరచబడతాయి. And the mysteries of God would be declared. The mysteries of God would be declared, దేవుని గురించిన మర్మములు అక్కడ తెలుపబడతాయని, which is Revelation chapter 10. ఏదైతే అది ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్నాయో వాటి గురించి. Amen. Amen. So we know like the message started somewhere in 1933. వర్తమానము 1933 ప్రారంభించబడింది, right till 1963. 1963 వరకు. You had healing service, ఇక్కడ స్వస్థత సర్వీసులు ఉన్నాయి, and then you have discernment service. అక్కడ వివేచించడము ఉంది. Amen. And then you had the word. అక్కడ వాక్యం ఉందండి. So here he says, ఇక్కడ ఆయన చెప్తున్నాడు Revelation 10. ప్రకటన 10వ అధ్యాయంలో Word means what? వాక్యం అంటే ఏంటంటే Revelation 10. ప్రకటన 10వ అధ్యాయము. Okay. Revelation 10 means seven ప్రకటన seals. 10వ అధ్యాయం అంటే Seven 7 seals. ముద్రలు, Message of seven seals. 7 ముద్రల గురించిన వర్తమానము. So it didn't come in this time, this period. 1993 నుంచి 1963 వరకు అది రాలేదండి. Right? The message did not come till this time. ఈ సమయం వరకు 1963 వరకు మెసేజ్ రాలేదండి, వర్తమానం రాలేదు, No message. వర్తమానం లేదు. Okay. What I mean by no message, what Brother Benham says, try to understand. సోదరుడు బెన్హామ్ గారు వర్తమానం లేదన్న దాని గురించి ఏం చెప్పాడో దాన్ని మనం చూద్దాం. In the hour of the seventh angel's message, he says, 7వ దూత వర్తమాన కాలంలో, when the seventh angel begins to sound his message, 7వ దూత తన యొక్క వర్తమానమును ప్రకటించినప్పుడు, బూరవుదినప్పుడు, so means till this time the message was not sounded. ఈ సమయం వరకు 1963 వరకు ఆ బూర అంటే వర్తమానము చెప్పబడలేదండి, According to this quote. ఈ కోట్ని బట్టి. Amen. And not he says once, he says many places this thing, ఈ విషయాన్ని చాలా ప్రదేశాల్లో ఆయన చెప్పి ఉన్నాడు, which many people might not know. చాలా మందికి అది తెలిసి ఉండకపోవచ్చును. So he says here, and he clarifies here, you see here. ఆయన ఇక్కడ చెప్తూ దాన్ని ఈ విధంగా మనకు క్లారిఫై వివరిస్తున్నాడు అండి. It's there on your board. You can come little this side, brother. So it clarifies on the board. He says, and in the hour, and then he promised in the hour of the seventh angel's message. 7వ దూత యొక్క వర్తమానంలో, In the time of the seventh angel message, ఆ యొక్క 7వ దూత వర్తమానం సమయంలో, seventh angel message. 7వ దూత వర్తమానం, What is the seventh angel message? 7వ దూత వర్తమానం ఏంటండి? The seven seals would be revealed. 7 ముద్రలు విప్పబడటండి. So what he means to say, there was no message till now. అప్పటి వరకు అక్కడ వర్తమానం లేదని చెప్తున్నాడు. His message was, he was waiting for the message to come. అక్కడ ఆయన వర్తమానం రావడం కొరకు ఆయన వేచి చూస్తున్నాడండి, ఎదురు చూస్తున్నాడు. Seals would be revealed and the mysteries of God would be declared. అక్కడ ఆ యొక్క ముద్రలు అనేది తెరవబడడానికి, అలాగే దేవుని గురించిన మర్మాలు అనేది తెలుపబడడానికి. What are the mysteries? Revelation మర్మాలు 10. ఏంటండి? ప్రకటన 10వ అధ్యాయము. He specifically mentions Revelation 10. ఆయన ప్రత్యేకంగా ప్రకటన 10వ అధ్యాయం గురించి అక్కడ చెప్తున్నాడు. Now read carefully. When the seventh angel begins to sound his message. ఎప్పుడైతే ఆ 7వ దూత ఆ యొక్క వర్తమానం గురించి ప్రకటిస్తున్నాడో, See this word begins. ప్రారంభించింది. That means he has not even begun to sound his message. ఆయన ఇంకా తన వర్తమానంని అక్కడ ఇంకా ప్రారంభించలేదండి. Not even started to sound his message. ఆయన బోధించడం అంటే, సౌండ్ చేయడం అంటే బోధించడానికి ఇంకా అప్పటికి ఇంకా స్టార్ట్ చేయలేదు. Am I right? నేను కరెక్ట్ అండి? You might be doubting, right? మీరు దాన్ని డౌట్ పడుతుండొచ్చండి. You will see that not in this quote. I will show you more than 6-7 quotes on this. ఈ యొక్క పెరియలో కాదు కానీ ఇంకా వేరే కోర్సులలో మనం దాన్ని చూద్దాం. Amen. Amen. That doesn't mean message before 1963 is not important. మనం 1963 కంటే ముందు ఉన్న వర్తమానము ప్రాముఖ్యమైనది కాదని దాని ఉద్దేశం కాదండి. Okay, now he is further clarifying it.
దాన్ని ఇక్కడ ఇంకా ముందుకు దాన్ని వివరిస్తున్నాడు. Not the healing service, స్వస్థత కూటములు కాదు, the message that follows the healing service. ఆ వర్తమానం ఏదైతే ఆ యొక్క స్వస్థత కూటంలో వెంబడిస్తుందో. Right. So all this while, what was going on? ఇంతవరకు అది ఏం జరుగుతుంది ఇక్కడ? Healing service, స్వస్థత సభలు, discernment. హృదయాలను పరిశోధించడం. But of course it went beyond this period. Discernment, healing and discernment was also there. స్వస్థతలు అలాగే హృదయాన్ని శోధించడం అవన్నీ ఉన్నాయండి అక్కడ. దాని తర్వాత కూడా 63 తర్వాత కూడా. But it accompanied the word, the message. 63 తర్వాత దాన్ని అక్కడ యొక్క వాక్యాన్ని అవి వాక్యంతో కలిసి అవి వెళ్ళాయండి. You know, Brother Branham was always waiting for the second climax. ఆ ప్రవక్త బ్రహ్మం గారు రెండవ ముగింపు గురించి అక్కడ ఆయన ఎదురు చూస్తున్నాడు. You know, this was his first climax. అది మొదటి ముగింపు. You know what is climax? క్లైమాక్స్ అంటే ఏంటో తెలుసండి? Reaching a peak. అది ఒక స్థాయి వరకు, ఉన్నత స్థాయి వరకు చేరుకోవడం. You know, he was waiting for another second climax. అక్కడ ఇంకొక ఉన్నత స్థానం కొరకు ఎదురు చూడడం. He was saying something has to come. He was not satisfied. ఇప్పుడు వచ్చిన దాని గురించి ఆయన ఇంకా తృప్తిగా లేడండి. ఇంకా ఏదో రావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. You know, all this while it was mostly evangelical messages. అది అంతవరకు జరిగిందంతా కూడా ఒక ఎవాంజలికల్గా అంటే సువార్తకు సంబంధించిన బోధ అండి. But once he came here, 1963కి ఎప్పుడైతే వచ్చాడో, he could not do it himself. ఆయన తనంతట తానుగా ఏది చేయలేదండి. Because he was just a man. అప్పుడు ఎందుకంటే ఆయన కేవలం ఒక వ్యక్తి అయి ఉన్నాడు. Amen. He could not do it with himself. ఆయన తనంతటగా తాను ఏది చేయలేడు. That's why the angel picked him up. అందును బట్టి ఆ యొక్క దూతలు ఆయనని పైకి తీసుకెళ్ళారు. God had to change him totally. దేవుడు ఆయనను సంపూర్ణంగా మార్చేశాడు అక్కడ. To bring him to preach this message of the seven seals. ఆయన అక్కడ సంపూర్ణంగా మార్చి ఈ యొక్క 7 ముద్దలను బోధించడానికి అక్కడికి తీసుకెళ్ళి ఉన్నారు. Amen. That's why he says the Bible has become a new book. అందును బట్టి అక్కడ ఆయన చెప్తున్నాడు ఏంటంటే ఆ బైబిల్ అనేది ఒక నూతన పుస్తకంగా మారిందని చెప్తున్నాడు. Do you believe all this while the prophet did not know the Bible? ప్రవక్తకు బైబిల్ తెలియదని మీరు అనుకుంటున్నారా? After the seals was preached, he says the Bible has become a new book. ఆ యొక్క 7 ముద్దలు బోధించబడిన తర్వాత ఆ యొక్క బైబిల్ అనేది నూతన పుస్తకంగా మారిందని ప్రవక్త గారు చెప్తున్నారు. Amen. ఆమేన్. A prophet, all this while he was a prophet. అంతవరకు కూడా ప్రవక్తగానే ఉన్నాడు. But now he says the ఇప్పుడు ఆయన Bible has చెప్తున్నాడు, become a new book. ఆ బైబిల్ అనేది ఒక నూతన పుస్తకంగా చూపించబడుతుందని చెప్తున్నాడు. His whole vocabulary changed. ఆయన మాట్లాడే పూర్తి విధానం అనేది మారిపోయిందండి. And he says we are living in the bride age. మనము అప్పుడు వధువు కాలంలో We జీవిస్తున్నామని are living చెప్తున్నాడు. on the 8th day. మనం 8వ దినమున జీవిస్తున్నామని చెప్తున్నాడు. Amen. He used all terminology changed after the seven seals. 7 ముద్దలు విప్పబడిన తర్వాత ఆయన మాట్లాడే పూర్తి విధానం అనేది మారిపోయిందండి అక్కడ. Because of time I cannot tell you all the words that he used. సమయం తక్కువ ఉండడం బట్టి ఇవన్నీ నేను మీకు చెప్పలేను. All this message was, it's not that it is not important. అక్కడ వరకు జరిగిన వర్తమానాలన్నీ ప్రాముఖ్యమైనవి కాదని నేను అనట్లేదు. But without this, from here to here, without this, 1963 రెవల్యూషన్ 10 వరకు the bride cannot go into the rapture. వధువు అనేది ఎత్తబాటులోకి వెళ్ళలేదు. He says the bride has to go a little higher than this. వధువు అనేది కొంత ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళవలసి ఉంది. And the 7 thunders will do it. అక్కడ 7 ఉరుములు దాన్ని When చేస్తాయి, the 7 నెరవేరుస్తాయి. thunders is revealed to the bride, ఆ వధువుకు 7 ఉరుములు ఎప్పుడైతే బయలుపరచబడ్డాయో it will give rapturing faith. ఆ ఎత్తబాటు విశ్వాసాన్ని ఆ వధువుకు ఇస్తాయి. So without this message of the 7 seals, 7 ముద్రలు అనే ఆ వర్తమానము లేకుండా we cannot be raptured. మనం ఎత్తబడలేమండి. Amen. ఆమేన్. So here he says that ఆయన ఇక్కడ ఈ విధంగా చెప్తున్నాడు. you can, if you want for confirmation, I can read one more quote. Otherwise, some people might have a doubt about this. మీకు ఆ కన్ఫర్మేషన్ గురించి నేను ఇంకో కోట్ నేను చెబుతాను. Yeah, if it's better to, one more quote I will read. ఇంకో కోట్ని చదవడం అది బాగుంటుందని నేను అనుకుంటున్నాను. Just for the at least 2, no? In the mouth of 2 or 3 witnesses, every word should be established. 2-3 సాక్షుల ద్వారా ప్రతి ఒక్క మాట అది స్థాపించబడుతుంది. Otherwise, we'll say this brother is just quoting one quote and saying. లేకపోతే ఈ సహోదరుడు ఒకటే కోట్ మీరు చెప్పాడని చెప్పేసి అనుకోవచ్చు. And most of this he said in the year 1965.
ఈ 1963 తర్వాత చాలా విషయాలు ఆయన చెప్పాడు. Okay, works is faith expressed. 65:1126. వర్క్స్ ఈజ్ ఫెయిత్ ఎక్స్ప్రెస్, కార్యాలు మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాయనే మెసేజ్లో. In this message, ఈ మెసేజ్లో para 294, 294వ పేరా he says this. ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. And I know this is of God. This is because this and other scriptures point to this hour. Revelation 10 says that in the hour of the seventh angel's message, amen, in the hour or time of the seventh angel's message, when the Revelation 10 was fulfilled, 1963. Okay, so that's why he's talking about Revelation 10. అందుని బట్టి ఆయన ప్రకటన 10వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నాడు. Revelation 10 says in the time of the seventh angel's message. 7వ దూత వర్తమాన సమయంలో అని. Okay, now listen what he says further. ఆయన ఏం చెప్తున్నాడు ఇంకా ముందు చూద్దాం. When he begins to sound forth his message, ఆయన యొక్క వర్తమానమును ఆయన ఎప్పుడైతే చెప్పడం ప్రారంభించాడో, not in a healing service, స్వస్థత కూటంలో కాదు, but the message that follows the healing service. ఆ యొక్క వర్తమానము ఆ యొక్క స్వస్థత కూటంలో వెంబడించింది. So that this message of ఈ the యొక్క seven వర్తమానము thunders, 7 ఉరుముల గురించి, 7 seals is the message of the seven thunders. 7 ముద్రలే ఆ యొక్క 7 ఉరుముల గురించిన వర్తమానమే. And Brother Branham says the seven thunders were revealed in the seven seals. సహోదరుడు బ్రహ్మాం చెప్తున్నాడు ఆ 7 ముద్రలు అనేది 7 ఉరుములో 7 ఉరుములు 7 ముద్రలలో అది బయలుపరచబడినాయని చెప్తున్నాడు. Amen. ఆమేన్. So this message is very important. ఈ యొక్క వర్తమానం చాలా ప్రాముఖ్యమైనదండి. Then we can have an understanding of this message. అప్పుడు మనకి ఒక వర్తమానం గురించిన ఒక గ్రహింపు కలుగుతుంది. Otherwise you can go on hearing the evangelical messages all your life. మీ జీవిత కాలం అంతయు ఆ యొక్క సువార్తను మనం వింటూ పోతుండే You will never know what the message is. మనకు వర్తమానం అనేది సంపూర్ణంగా తెలియదండి. You know, and as I told you, for some of people who might not understand what I'm saying most of the things for everybody, like, to understand. నేను చెప్తున్న కొన్ని విషయాలు అందరూ అర్థం చేసుకోలేకపోతారు, కానీ నేను చెప్పే విషయాలు కొన్ని అందరి గురించి కూడా చెప్తున్నానండి. Because one brother or two, one sister might be very new, like. ఓకే, కొంత ఒక సహోదరుడు కానీ ఒక సహోదరి కానీ ఈ మెసేజ్ కొత్తగా అయి ఉండొచ్చు. So they should also understand. వారు కూడా దాన్ని అర్థం Otherwise, they చేసుకోవాలనుకుంటున్నారు. will be just sitting and going, like, లేదంటే వారు ఊరికి అట్లా కూర్చొని వెళ్ళిపోయేవారు I ఉంటారు. don't want that to happen. అది అలా జరగాలని నేను కోరుకోవట్లేదండి. Amen. So unless this message is received, మనము ఆ వర్తమానాన్ని పొందుకునేంత వరకు we will remain there only. మనం అక్కడే ఉండిపోతామండి. Now here also he preached some teaching messages ఇక్కడ కూడా కొన్ని వర్తమానాలు ఆయన బోధించాడండి. from 1963 to 64. 1933 నుంచి 1963 వరకు. But the messages were taped from 1947. 1947 నుంచి మాత్రమే వర్తమానాలు అంటే టేప్ చేయబడ్డాయండి. The angel came to him in the water in 1963. 1933. 1933లో దూత ప్రవక్త బ్రహ్నం గారిని దర్శించింది. So we have messages right from 1947 to 1965. 1947 నుంచి 1965 వరకు ఆ వర్తమానాలు టేప్ చేయబడ్డాయండి. So he preached a lot of evangelical messages. చాలా వరకు బ్రదర్ సువార్తకు సంబంధించిన వర్తమానాలను బోధించున్నాడు. So just don't hear the evangelical messages. సువార్తకు సంబంధించిన వర్తమానాలు మాత్రమే వినకండి. You have to hear them also. వాటిని కూడా మనం వినవలసిన వారమే ఉన్నాం. But that will not place you. దాన్ని మనకు ఒక స్థానంలోనికి తీసుకురాలేవు. That will not help you to grow. దాన్ని మనం ఎదగడానికి ఉపయోగపడవు. And that will not give you revelation. అవి మనకు ప్రత్యక్షతను ఇవ్వలేవు. So all these messages, 7 seals, 70 weeks of Daniel, anointed ones at the end time, works is faith expressed, Satan's hidden god of this evil age, rapture. ఈ యొక్క వర్తమానాలన్నీ కూడా 7వ ముద్ర కానీ ఎత్తబాటు కానీ దానియేలు 70 వారాల గురించి కానీ ఇవన్నీ మెసేజెస్ కూడా, all these are teaching messages. ఇవన్నీ టీచింగ్ మెసేజెస్ అండి, ఉపన్యాసించే. From here also he preached some evangelical messages. ఇక్కడ కూడా కొన్ని సువార్తకు సంబంధించిన కొన్ని వర్తమానాలు బోధించాడు. So don't just go on hearing the evangelical messages. After 1960 also he has preached. 1960 తర్వాత కూడా ప్రవక్త గారు కొన్ని
సువార్తకు సంబంధించిన వర్తమానాలు బోధించి ఉన్నాడు. Like, sir, we would see Jesus. సార్ మేము యేసు అయ్యలారా మేము యేసుని Jesus Christ is the same yesterday, today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. Blind Bartimaeus. గుడ్డి భర్తమయ్య గురించి. All these are evangelical messages. ఇవన్నీ సువార్తకు సంబంధించిన వర్తమానాలండి. You have to hear them also. వాటిని కూడా మనం వినవలసిన వారమే ఉన్నాం. If you hear only those messages, వాటిని మాత్రమే మనం విన్నట్లయితే you will never grow up. మనం ఎప్పుడు కూడా మనం ఎదగమండి. Amen. Amen. So you have to hear these messages also. ఈ యొక్క వర్తమానాలు కూడా మనం వినాలండి. But because these are teaching messages, you avoid them. ఇవన్నీ ఆ టీచింగ్ మెసేజ్ కాబట్టి దాన్ని మనము పట్టించుకోమండి, వదిలేస్తుంటాం. So people usually, brothers sisters, don't know they put any message is a message. ఏదైనా మెసేజే కాబట్టి ఆ మెసేజ్ అని కొంతమంది సోదరులు అనుకుంటారు. And you play those evangelical messages only. ఆ సువార్తకు సంబంధించిన మెసేజ్ మాత్రమే మనము ప్లే చేసుకుంటుంటాం. You will never know the difference between a denominational message మనకి ఎప్పుడు కూడా and an end time message. అంతకాలపు సువార్త గురించి లేదా సంఘ శాఖల మెసేజ్ గురించి మనకు ఆ వ్యత్యాసం మనం ఎప్పుడు తెలుసుకోలేమండి. You will stay at that same level ఆ స్థానంలోనే మనం ఉండిపోతాం till the rapture. ఎత్తబాటు వరకు కూడా. Amen. Amen. But this is not the time for that. దానికి సంబంధించిన ఈ సమయం కాదండి ఇది. We are almost close to the coming of the Lord. దేవుని రాకడకు మనం చాలా సన్నిహితంగా దగ్గరగా ఉన్నామండి. Our level should be high. మన స్థానం అనేది ఇంకా ఎదగవలసి ఉందండి. Otherwise we'll remain here only. లేదంటే మనం ఇక్కడే ఉండిపోతాం. Amen. Amen. So I think you have understood this. మీరు దాన్ని అర్థం చేసుకున్నారని నేను If అనుకుంటున్నాను. you have any questions on this, we can talk later. మీకు దాని మీద ఎలాంటి ప్రశ్నలు ఉన్నట్లయితే మనం దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. Amen. But you read the message carefully before you ask a question. నన్ను ప్రశ్నలు అడగక ముందు మీరు ఆ వర్తమానాన్ని చాలా జాగ్రత్తగా చదవండి. Read the context properly. ఆ కాంటాక్ట్స్ని అంటే ఆ భాగాలను కరెక్ట్గా చదవండి. Then you can understand it yourself first. అప్పుడు దాన్ని మీరు మీ అంతగా మీరు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. I have studied it well. Before I preach, I study well. నేను బోధించడానికి ముందు దాన్ని చాలా బాగా చదివానండి. Amen. Amen. So now we are coming to this. It's 9:10. We started late, so now it's 9:10. మనం ఆలస్యంగా స్టార్ట్ చేసామండి. 9:10 అవుతుంది. You are not tired? మీరు అలసిపోయారని నేను అనుకోవట్లేదు. I hope everybody is understanding. Yeah? మీరు అందరూ అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. Actually, I have not started only what I wanted to start. నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది ఇంకా ప్రారంభించలేదండి. Amen. So this is all to help you to understand the message. ఇవన్నీ మీకు వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయండి. Just to recall what we preached on Sunday. ఏదైతే బోధించుకున్నామో అది మనం తిరిగి జ్ఞాపకం చేసుకోవడానికి. You have Revelation chapter 1. మనము ప్రకటన 1వ అధ్యాయాన్ని కలిగి ఉన్నాం. This Revelation chapter 1, Christ introduces himself. ప్రకటన 1వ అధ్యాయంలో క్రీస్తు తనను తాను పరిచయం చేసుకుంటాడండి. And then he addresses John. అక్కడ యోహాను గురించి తను and gives a letter to be sent to the churches. అక్కడ తన లేఖనాలు అంటే ఉత్తరాలు సంఘకాలకు ఇవ్వడానికి అక్కడ చెప్తాడు. And tells the characteristics of that age. ఆ కాలం యొక్క గుణ లక్షణాల గురించి అక్కడ చెప్తాడు. Amen. Amen. And after doing that, అది చేసిన తర్వాత then 2nd and 3rd chapter, 2 మరియు 3వ అధ్యాయంలో, amen, these are all chapters, so this is where we have the church ages. 2 మరియు 3వ అధ్యాయాలు సంఘ కాలాలు. Amen. What are the church ages? సంఘ కాలాలు ఏంటండి? Is the Gentile period. అది అన్యులకు సంబంధించిన కాలం అండి. Okay. And this is the totally for the church only, Gentile age. Okay. అది అన్యులకు సంబంధించిన సంఘానికి సంబంధించిన కాలం అండి అది. In the 4th age, the church is at the end of the church age. 3వ సంఘ కాలం ముగింపులో the bride is raptured. అక్కడ వధువు అనేది ఎత్తబడుతుందండి. Okay. Till the 19th chapter. 19వ అధ్యాయం వరకు. Bride is raptured and comes down in the 19th chapter. అక్కడ 3వ అధ్యాయం చివరిలో వధువు ఎత్తబడుతుంది. తర్వాత మళ్ళీ 19వ అధ్యాయంలో తిరిగి కిందికి వస్తుంది. With Christ. క్రీస్తుతో పాటు. Okay. So the bride is not to be seen, Brother Benham is saying, right from the 3rd chapter, end of 3rd chapter,
that is end of the church ages, till the 19th chapter. మూడవ అధ్యాయము ముగింపులో అంటే మూడవ సంఘకాలం ముగింపు నుండి 19వ అధ్యాయం వరకు వధువు అక్కడ కనిపించదని ప్రవక్త గారు చెప్తున్నారు. Why we are talking like this? మనం ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాం? Because these are all events that are taking place in sequence. ఇక్కడ ఒక క్రమంలో ఇక్కడ అది సంఘటనలు జరుగుతున్నాయండి. Amen. So here fourth chapter is going, and here we have the scene of the throne. అక్కడ 4వ అధ్యాయంలో సింహాసనం గురించి చెప్పబడుతుంది. And in the fifth, 5వ అధ్యాయంలో we have the book అక్కడ ఒక పుస్తకం ఉందండి, of seals, ముద్రలకు సంబంధించిన which పుస్తకం is closed. మూయబడి ఉన్నది. Amen. Which the lamb takes. ఆ గొర్రెపిల్ల దాన్ని తీసుకొని, Amen. And after that the seals are shown in chapter 6. దాని తర్వాత 6వ అధ్యాయంలో ముద్రలు అనేది మనకు చెప్పబడుతున్నాయి, చూపించబడుతున్నాయి. 6 seals. 6 ముద్రలు. Then 7th chapter 7వ అధ్యాయంలో we have the Israel. అక్కడ ఇజ్రాయెల్ ఉందని. Then 8th 8వ అధ్యాయంలో 1 8వ అధ్యాయం 1వ we వచనం have the 7th seal. అక్కడ 7వ ముద్రను మనం కలిగి ఉన్నాం. I am writing fast, so don't care for my handwriting. నా చేయి వ్రాత గురించి మీరు పట్టించుకోండి, నేను స్పీడ్గా So, రాస్తున్నందుకు. 8th one. And from chapter 8 to 8వ అధ్యాయం నుండి end 8 chapter 2 to end of 8th chapter. ఓకే, 8వ అధ్యాయం 2వ వచనం నుండి 8వ అధ్యాయం చివరి మటుకు, And then 9th chapter 9వ అధ్యాయము ప్రారంభం నుండి is the trumpets. అక్కడ బూరల గురించి ఉందండి. Okay. Then 10th 10వ అధ్యాయము is the mighty angel or angel descending, and 7th angel. 7వ దూత అలాగే బలమైన దూత అక్కడ కిందికి దిగి వస్తుంది. And 11th chapter you have the 2 prophets. 11వ అధ్యాయంలో మనకు 2 ప్రవక్తలను కలిగి ఉన్నాం. Okay. So then from 8th chapter this to right to up till 19, 8వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు the bride is not seen. అక్కడ వధువు అనేది కనిపించబడలేదండి, And this కనిపించట్లేదు. whole thing is happening in the last week of Daniel. దానియేలు యొక్క చివరి వారంలో ఇదంతా జరుగుతుందండి. Of Daniel. This whole thing from here to here 3వ అధ్యాయం చివరి నుండి 19వ అధ్యాయం వరకు in the last week of Daniel. దానియేలు యొక్క చివరి వారంలో ఇవన్నీ కార్యాలు Last week of జరుగుతున్నాయి. Daniel means 3.5 years. దానియేలు యొక్క చివరి వారం అంటే 3.5 సంవత్సరంలో, Means end of the week. ఆ యొక్క వారం యొక్క ముగింపులో. Doesn't mean 7 years. దాని ఉద్దేశం 7 సంవత్సరాలు కాదండి. Okay. Now you can read this here so that you will understand what I am talking about. మనం ఇంకో కోడ్ చదువుకుందామండి, దాన్ని ఇంకో కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి. 70th week of Daniel. దానియేలు యొక్క 70 వారములు. Paragraph 75. 75వ పేరా. Why I am speaking of Daniel? Because it is connected with the seven trumpets. ఇక్కడ నేను దానియేలు గురించి 70 వారం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది బూరల గురించి మాట్లాడుతుంది. We already saw the calculation last time. లాస్ట్ టైం మనం యొక్క క్యాల్కులేషన్స్ అన్ని లెక్కలు అన్నీ మనం చూసామండి. So we are not going into that details now. మళ్ళీ దానిలోనికి మనం వెళ్ళట్లేదు ఇక్కడ. But we are seeing this from the angle of 7 trumpets. 7 యొక్క బూరల గురించి ఆ విధానంలో మనం దాన్ని చూస్తున్నాం. In connection with the 7 trumpets. 7 బూరలకు దాని గురించి అది ఒక కనెక్షన్ ఉందండి. Because this 7th chapter, 7వ అధ్యాయము, this is happening in the 3.5 years. అది 3.5 సంవత్సరంలో జరుగుతుంది. Yes, the 7th chapter. 7వ అధ్యాయము. Okay. So here we will see what Brother Branham is saying about this period. ఈ కాలం గురించి సహోదరుడు బ్రన్హామ్ ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. Okay, now listen carefully. జాగ్రత్తగా వినండి. Gentiles
was not allotted any certain time. అన్యులకు ఎలాంటి సమయము ఇవ్వబడలేదండి. Amen. Amen. Gentiles was not given any time. అన్యులకు ఎలాంటి సమయం ఇవ్వబడలేదు. Like 1,000 years, 1,200 years, 1,300 years. No time. 1000 సంవత్సరాలు కానీ 1200 సంవత్సరాలు కానీ 1300 సంవత్సరాలు కానీ అలా సమయం ఏమి ఇవ్వబడలేదు But అన్యులకు. Israel is allotted a fixed time. కానీ ఇక్కడ ఇజ్రాయేలీలకు మాత్రం ఒక ఖచ్చితమైన సమయం అనేది ఇవ్వబడి ఉంది. And Israel is chosen a fixed number of people. ఇక్కడ ఇజ్రాయేలీలో ఒక ఖచ్చితమైన సంఖ్యను వారు కలిగి ఉన్నారు. So we know a fixed time. మనకు ఒక ఖచ్చితమైన సమయం మనకు తెలుసు. And we know how many people will be saved. ఎంతమంది ప్రజలు రక్షించబడతారో కూడా మనకు తెలుసు. But bride, we don't know how many people will be saved. వధువు ఎంతమంది రక్షించబడతారో మనకు తెలియదు. Neither we know how long we will be in this earth. ఈ యొక్క భూమి పైన మనం ఇంకా ఎంతకాలం ఉంటాం కూడా మనకు తెలియదు. Amen. You know. Amen. Like the time was how many weeks? 70 weeks. సమయంకు 70 వారాలు. Exactly 70 weeks is allotted for Israel. ఈ యొక్క 70 వారాలు కూడా కంప్లీట్ గా ఇజ్రాయేలీయులకు అది ఇవ్వబడిందండి. Which is 490 years. 490 సంవత్సరములు. Correct? Which we saw last time. ఇంతకు ముందు మనం దాన్ని చూసాం. And then you have 1,44,000 people. 1,44,000 మంది ప్రజలు or Jews. యూదులు. Right? So there are fixed days and fixed years and fixed number of people that will be saved. ఖచ్చితమైన రోజులు, ఖచ్చితమైన సంవత్సరంలో, ఖచ్చితమైన నెంబర్ ఆఫ్ పీపుల్ ప్రజలు అనేది అక్కడ ఇజ్రాయేలీలకు ఉందండి. So that's why he said Gentile was not allotted any certain time. అందుకే అక్కడ ఆయన చెప్తున్నాడు అన్యులకు ఎలాంటి సమయం అనేది ఇవ్వబడలేదని. Just said the time of the Gentiles. ఒక అన్యుల యొక్క సమయం గురించి చెప్పాడు అంతే. Amen. ఆమేన్. And we find out even Jesus did not allot them a time. Did not given to Jews. Them means Jews. Gentiles. ఓకే, యేసుక్రీస్తు కూడా అక్కడ అన్యుల గురించి ఒక సమయం గురించి అక్కడ చెప్పలేదండి. Amen. We find out right here in Luke 21:24. We'll read that. లూకా సువార్త 21:24. ఓకే, 21వ అధ్యాయము 24వ వచనంలో మనం దాన్ని చూద్దాం. Now all this is important. If you have to carefully ఇవన్నీ చాలా మనకు ప్రాముఖ్యమండి. మనం జాగ్రత్తగా వాటిని నోట్ చేసుకోవాలి. Luke 21:24. 24వ వచనం. But we'll read little bit ahead of that. దానికంటే కొంచెం ముందుగా మనం చదువుదాం. 24వ వచనం కంటే కొంచెం ముందు. From 23rd? 22nd. No, we'll read from 20th. 20 verse 20వ వచనం నుంచి చదువుదాం. 21వ అధ్యాయం 20వ వచనం. You can tell up till 24, correct? ఓకే, 20వ వచనం నుంచి 24 మట్టుకు మనం చదువుకుందాం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకున్నది. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను. పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతి దండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణ మగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. Till where? 24. Till 24. So here we see, ఇక్కడ మనం చూస్తాం, this will be the time ఈ సమయంలో it will be after Jesus is crucified. ఇదైతే ఎప్పుడైతే ప్రభు సిలువ వేయబడిన తర్వాత All this thing that has been spoken here will happen after Jesus' crucifixion. ప్రభు యొక్క శ్రమలో తన సిలువ వేయబడిన తర్వాత ఇవన్నీ జరుగుతాయని చెప్పబడి ఉందండి. Amen. But now let us go to verse 24. That was just a background.
అది ఓన్లీ మీకు అది బ్యాక్గ్రౌండ్గా ఇవ్వబడింది. 24వ వచనానికి మనం వెళ్దాం. Means what will happen to Israel? ఇజ్రాయెల్కి ఏం All జరుగుతుంది? destruction, everything will happen. అంత నాశనం జరుగుతుందని అక్కడ చెప్పబడింది. Amen. Now listen to verse 24. 24వ వచనాన్ని విందాం. And they shall fall by the edge of the sword and shall be led away captive into all nations. వారు కత్తివాల కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. And Jerusalem shall be trodden down of the Gentiles యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును, until the times of the Gentiles be fulfilled. అన్యజనముల కాలము సంపూర్ణమగు వరకు. Amen. So let us continue the quote ఆ కోట్ని మనం కంటిన్యూ చేద్దామండి, కొనసాగిద్దాం. and let us hear directly from what Brother Branham says here. సహోదరు బ్రహ్మ ఏం చెప్పండో దాని గురించి మనం డైరెక్ట్గా దాని నుంచి చూద్దాం. Amen. ఆమేన్. Okay, what we are reading, the same thing we are reading here, from here, this, from here. మనం ఏం చదవామో అది అక్కడ నుంచి మళ్ళీ చదువుదాం.